హాయ్ అండి. ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరందరూ బాగానే ఉన్నారనుకుంటాను. ఈరోజు మనము ప్రకాశం జిల్లాలోని సిఎస్‌పురం మండలంలో ఉప్పలపాడు అనే గ్రామం వద్ద ఉన్న అలీ పహాడ్ గురించి తెలుసుకుందామండి. ప్రెజెంట్ మనము కనిగిరి నుండి అలీ పహాడ్‌కి వెళ్తున్నాము. అది ఎలా ఉంటుందా? అక్కడ ఏమేమి ఉంటాయా? అన్నీ నేను చూపించే ప్రయత్నం చేస్తానండి. ఈ అలీ పహాడ్‌ని మోటు అని కూడా పిలుస్తారండి. ఈ అలీ పహాడ్‌లో మౌలా అలీ పంజా ఉంటుందండి. ఇక్కడ ప్రతి శుక్రవారం కూడా ఇక్కడ ప్రార్థనలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ అన్ని మతస్థులు ఒక ముస్లిమ్స్ అనే కాదు హిందూస్ అందరూ వచ్చి కూడా ఇక్కడ తమ మొక్కులు అన్ని చెల్లించుకుంటూ ఉంటారు. యెస్. ఇప్పుడే అలీ పహాడ్ దగ్గరికి వచ్చేసామండి. ఇది అలీ పహాడ్ యొక్క ప్రధాన ద్వారము. ఇక్కడ సారేంటో తల చుట్టూరు చేతులు గిర్గిర్రని తిప్పి ఎనికేదో నిమ్మకాయ విసిరేస్తున్నారు. ఓకే. ఇదేనండి అలీ పహాడ్. ఇది సిఎస్‌పురంకు మోస్ట్‌లీ 5-6 కిలోమీటర్స్ ఉంటుంది. 6 కూడా ఉండదండి. 5 కిలోమీటర్స్ ఉంటుంది. అది ఉప్పలపాడు నుంచి జస్ట్ ఒక 1 కిలోమీటర్ ఉంటుందండి. ఇక్కడ రకరకాల మంది హిందూస్, ముస్లిమ్స్ అందరూ కూడా ఇక్కడ ప్రతి శుక్రవారం వచ్చి ఇక్కడ కోరికలు దేవుణ్ణి ప్రార్థన చేసి రకరకాల కోరికలను కోరుకుంటారండి. ఇక్కడ ఇది చూడటానికి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే ఇది ఒక కొండ మీద ఈ అలీ పహాడ్ ఈ పహాడ్‌నే అలీ పహాడ్ అంటారు. ఇది ఒక కొండ మీద చిన్న దాంట్లో ఇది నిర్మించారండి. దీని పక్కనే ఒక వాగు పారుతూ ఉంటుంది. వర్షాకాలం అయితే ఆ వాగు మొత్తం ఫుల్ అయ్యి చూడటానికి చాలా బాగుంటుంది. ఇక్కడ చాలా దూరం నుంచి కూడా ఇక్కడికి భక్తులు వస్తూ ఉంటారండి. మోస్ట్‌లీ హైదరాబాద్ నుంచి చాలామంది వస్తూ ఉంటారు. ఇక ఈ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఎక్కువగా ప్రతి శుక్రవారం వస్తుంటారు. ఇక్కడికి వచ్చి తమ మొక్కులు అన్నీ తీర్చుకుంటూ ఉంటారు. వాళ్ళ మొక్కుకున్నది ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎవరో మటన్ చేస్తున్నారు. అక్కడ వండేసి అక్కడ ఎంతమంది భక్తులు ఉంటారో వాళ్ళందరికి కూడా తినిపిస్తారండి. ఇది అలీ పహాడ్‌కి ఆనుకొని ఉన్న ఒక వాగు అండి. చాలా ఎక్సలెంట్‌గా ఉంటుంది. రెయినీ సీజన్‌లో అయితే ఇది మొత్తం వర్షం పడి చాలా చాలా బాగుంటుంది. అయినా కూడా రెయినీ సీజన్‌లో కూడా ఇది ఎవ్రీ ఫ్రైడే ఇది నడుస్తూనే ఉంటుంది. ఇక్కడికి జనాలు వస్తూనే ఉంటారండి. ఇదివరకు ఫస్ట్‌లో అయితే ఇక్కడ నైట్ టైమ్ కూడా జనాలు చాలా ఎక్కువ మంది మోస్ట్‌లీ ఒక 50-100 మెంబర్స్ దాకా ఇక్కడ పండుకొని ఉండేవాళ్ళండి. పండుకొని సాటర్డే మార్నింగ్ లేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోయేవాళ్ళు. బట్ ఇప్పుడు అలా లేదు. ఓన్లీ డే టైమే వస్తున్నారు. ఇక్కడికి వచ్చేవాళ్ళు మెయిన్ ఏందంటండి ఈ అలీ పహాడ్‌లో ఉన్న మౌలా అలీ గారిని దర్శించుకొని తమ కోరికలు తీర్చమని ప్రార్థించడమే కాకుండా ఇక్కడ ఒక ముజావర్ ఉంటారు. ముజావరు ఆవిడ గారు మనకు మనకు ఏమి జరుగుతుంది, ఏమి జరగబోతుంది అనేది కూడా ఆవిడ ఇక్కడ చాలా క్లియర్‌గా చెప్తారని ఇక్కడ చాలా ప్రసిద్ధండి అది. అందుకోసం ఎక్కువ మంది ఇక్కడికొచ్చి ఆ ముజావర్ గారి చేత తమ భవిష్యత్తును చెప్పించుకుంటారండి. మోస్ట్‌లీ ఆవిడ చెప్పినయన్నీ దాదాపు 70-80% కూడా జరిగాయని కూడా అందరంటారు. ఎక్కువగా వచ్చేది చాలామంది కూడా అక్కడ మెయిన్ ఆవిడని దృష్టిలో పెట్టుకునే ముజావర్ గారిని దృష్టిలో పెట్టుకొని ఆవిడ చేత తమ భవిష్యత్తు చెప్పించుకుందామనే ఉద్దేశంతోనే ఇక్కడ ఎక్కువ మంది వస్తారు. ఇదేనండి అలీ పహాడ్. ఇదొక దర్గా అండి. అంటే ఇక్కడ ఏముండవు. జస్ట్ పంజాస్ మాత్రమే ఉంటాయండి. ఈ అలీ పహాడ్‌లో ఇదే ప్రధానమైనదండి. ఇక్కడ ఒక వాలిపోయిన రాయి కింద ఇక్కడ 3 పంజాలు ఉంటాయి. ఈ పీర్లనే ప్రధాన దైవంగా ఇక్కడ కొలుస్తూ ఉంటారు. ఈ పీర్లు కూడా ఈ అలీ పహాడ్ పక్కనున్న వాగులో నుంచి ఇవి దొరికి ఇక్కడ
ప్రతిష్ఠింపబడ్డాయండి. ఇది కూలంకుషంగా అలీ పహాడ్ యొక్క చరిత్ర. ఇక్కడ చూడటానికి కూడా సీనరీస్ కూడా చాలా బాగా, చాలా అందంగా, చాలా ప్రశాంతంగా కూడా ఉంటాయండి. ఎక్కడెక్కడి నుంచో కూడా జనాలందరూ ఇక్కడికి వచ్చి తమ కోరికలు కోరుకుంటూ ఉంటారు, దేవుని ప్రార్థిస్తారు, తమ మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు. సో ప్రతి ఫ్రైడే కూడా ఇక్కడ చాలా బిజీగా ఉంటారండి. మార్నింగ్ 9 to సాయంత్రం 5 వరకు కూడా ఇక్కడ జనాలు చాలా ఎక్కువగా ఉండి, మెయిన్ ఇదంతా దేవుడినంతా ఇక్కడ ప్రార్థించుకొని, మెయిన్ ఆ ముజావర్ గారు తమ భవిష్యత్తు ఆవిడ గారి చేత చెప్పించుకొని అందరు ఇక్కడి నుంచి హ్యాపీగా వెళ్ళిపోతారండి. కొంతమంది అన్నాలు తెచ్చుకుంటారు, కొంతమంది ఇక్కడ ఇక మొక్కులు తెచ్చుకుంటారు కదండి, వాళ్ళే అందరికీ అన్నాలు కూడా పెడుతూ ఉంటారు. ఇదండి. ఓకే, ఇది చూడడం అయిపోయింది. ఇక మనము రిటర్న్ టు గో బ్యాక్ కనిగిరి. ఇప్పుడు మనం కనిగిరికి ఇక వెళ్ళిపోదామండి. ఈ సిఎస్పురం నుంచి ఉప్పలపాడు 5 కిలోమీటర్స్ ఉంటుంది. ఉప్పలపాడు నుంచి అలీ పహాడ్ జస్ట్ 1 కిలోమీటర్ మాత్రమే ఉంటుంది. ఇది మటుకు ఇక్కడ చాలా ఫేమస్, చాలా ప్రసిద్ధి చెందింది. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ఈ అలీ పహాడ్ని మీరు విజిట్ చేయండి. వర్షాకాలంలో మీరు ఇక్కడ విజిట్ చేస్తే ఆ వాగంతా నీళ్ళతో నిండి, ఈ పహాడంతా పచ్చగా, చాలా ప్లెజెంట్గా, చాలా పీస్ఫుల్గా, చాలా హ్యాపీగా ఉంటుందండి. ఓకేనండి, రైట్, బాయ్.